హలో లిటిల్ ఫుడీస్, వెల్కమ్ టు తేజ ఫుడ్. మనం ఈరోజు చేసుకోబోతున్న స్పెషల్ రెసిపీ పొంగల్. పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? పోదండి. ఇలా ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నెలోకి 1 కప్పు బియ్యము, 1 కప్పు పెసరపప్పు, ఇవి రెండూ తీసుకొని బాగా కడుక్కొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి. ఇలా జీడిపప్పులు వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. తర్వాత అందులోకి పోపు దినుసులు, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి వేసుకొని ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మిరియాలు కొన్ని వేసుకోవాలి. ఇందులోకి మిరియాలు కూడా కొంచెం వేగిన తర్వాత మనము 1 కప్పు బియ్యానికి మనం 4 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. అంటే మనం ఇప్పుడు 1 కప్పు రైస్ ప్లస్ 1 కప్పు పెసరపప్పు వేసుకున్నాం కాబట్టి 8 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. ఇందులోకి నీళ్ళు పోసుకొని రాళ్ళుప్పు కొంచెం తగినంత వేసుకొని కలుపుకోవాలి. ఈ నీళ్ళు మరిగించుకోవాలి బాగా. ఇలా మరిగిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి బియ్యము, పెసరపప్పు వేసుకోవాలి. ఇందులోకి వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా పెసరపప్పు, బియ్యము రెండు ఈక్వల్గా వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఒకసారి ఈ కొలతలతో ట్రై చేసి చూడండి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇలా కొంచెం మెత్తగా కావాలి. ఈ స్టేజ్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. స్టవ్ ఆపేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు వదిలేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పొంగల్ రెడీ. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.